వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సర కాలం అవుతున్నటువంటి క్రమంలో ఏడాది పాలనకు సంబంధించి డిస్కస్ చేద్దాం. పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు. మల్లెల లింగారెడ్డి గారు, వీరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి, అండ్ రామారావు గారు వైసీపీ సీనియర్ నాయకులు, ఆంజనేయరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ. ముందుగా రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఈ ఏడాది పాలనకు సంబంధించి కూటమి నేతలు చెబుతూ, అటు టీడీపీ నేతలు ముఖ్యంగా ప్రస్తావిస్తూ, వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్నటువంటి వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే మాకు సంవత్సర కాలం పట్టింది. మరోవైపు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, ఒకవైపు సంక్షేమాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మేము ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు పాలన పట్ల. ఇది ఆంధ్రప్రదేశ్ లో మేడం చెప్పండి. ఒక విచిత్రమైనటువంటి వైఖరి మేడం. ఎందుకంటే అబద్ధాన్ని, తప్పుని పదే పదే వల్లించి అది నిజంగా ఒక మనకే అనుమానం వచ్చే విధంగా అనమాట. మీడియాలో కానీ ఈ యొక్క దాడి జరుగుతుంది, మీడియాలో కూడా అబద్ధాల దాడి. నేనేమంటున్నానంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు, సక్రమంగా అమలు చేయలేదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు, ఎక్కడ సక్రమంగా జరగలేదు. ఆ బడ్జెట్ కి చెప్పిన దానికి పోలిక లేదు. అట్లాగే తల్లికి వందనం ఇస్తామంటున్నారు, ఎంతవరకు ఇస్తారో తెలియదు. దాని విధి విధానాలు కూడా ఖచ్చితంగా అవన్నీ వచ్చిన తర్వాత ఇస్తాము, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిద్దని కొంతమంది చెప్తారు. ఈ రోజు అకౌంట్ లో పడితే కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ తల్లికి వందనం కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకే ఇస్తున్నారా, లేకపోతే ఇస్తారా, లేకుంటే ప్రైవేట్, గతంలో మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు కూడా ఆ రోజు అమ్మఒడి పేరుతో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద స్పష్టత లేదు. అట్లాగే ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మేడం. ఈ రోజు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. డిఎస్సి మీద కూడా, మెగా డిఎస్సి మీద కూడా జూన్ 13వ తేదీన సంతకం చేసి ఆయన సెప్టెంబర్ లో ఎగ్జామ్స్ పెట్టి డిసెంబర్ లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా గత సంవత్సరం ఏడాది ముగిసే లోపు ఇస్తామని ఈ రోజు వరకు కూడా ఇంకా కూడా దాన్ని అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడే వచ్చే నెలలో ఇస్తామంటారు. ఇప్పుడు అట్లాగే రైతాంగానికి సంబంధించి మేము ఏదైతే రైతు భరోసా ఇచ్చామో అట్లాగే దాన్ని అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తామంటున్నారు. గత సంవత్సరం నుంచి ఎందుకు ఇవ్వలేదు అంటే, ఒక సంవత్సరం ఇప్పటికి ఇవ్వలేదు, మరలా ఇస్తారో లేదు తెలియదు. ఎందుకంటే వీళ్ళ మీద అనుమానం ఏంటంటే మేడం, గతంలో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి 2014 ఎన్నికలకు ముందు ఏ మాత్రం కూడా ఆచరించకుండా దాన్ని 1,50,000 కుదించి చివరికి 3 విడతలు ఇచ్చి చివరిలో 2 విడతలు ఎగ్గొట్టారు మేడం రైతులకు. అట్లాగే డ్వాక్రా మహిళలు కూడా రుణమాఫీ అని చెప్పి, మీరు కట్టద్దు బ్యాంకులకు రుణాలని చెప్పి మేము ఇస్తామని చెప్పి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆ డ్వాక్రా మహిళలు బ్యాంకుల దగ్గర ఎంత బదనామయ్యారు. తర్వాత దాన్ని గాడిలో పెట్టి ఆ వ్యవస్థని, డ్వాక్రా వ్యవస్థని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ దశల వారీగా బ్యాంకులకు చెల్లించి మరలా కూడా వాళ్ళకి రుణ పరపతి పెంచి ఈ రోజు డ్వాక్రా మహిళలు లక్షణంగా ఉన్నారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేడం. మేమేమంటున్నాం అంటే, మేము చెప్పినటువంటి హామీలన్నీ కూడా అమలు చేశాము, ఎక్కడా కూడా మేము దాంట్లో వెనక్కి తగ్గలేదు. కరోనాను తట్టుకొని కూడా మేము పథకాలన్నీ కూడా డేట్ వైజ్ గా, క్యాలెండర్ వైజ్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మేడం. వీళ్ళైతే మాత్రం అన్ని హామీలన్నీ కూడా అబద్ధాలు చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా పారదర్శకత లేదు, మంచి పరిపాలన జరగట్లేదు. మనం చూస్తా ఉన్నాం మేడం. వీళ్ళు విమర్శలు ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉంటారు రకరకాల అంశాల్లో. అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల్ని టార్గెట్ చేసుకున్నారు. మేధావుల్ని, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వదలటం లేదు. వీళ్ళు కేసులు పెట్టి అధికారం లేకపోయినా లేని అధికారాన్ని, లేని చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఇదంతా ఎక్కడికి పోతే తెలియదు. అట్లాగే అంటే ఈ హామీల అమలుకు సంబంధించి ముఖ్యంగా ఈ పెన్షన్ ఒకటి అమలు అవుతున్నట్టుంది. అండ్ ఇవాళ నుంచి తల్లికి వందనం కూడా అమలు చేస్తారు. అండ్ 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అంటే సంక్షేమానికి సంబంధించి కనుక చూసుకుంటే ఒక్కొక్కటిగా, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాము అని చెప్పేసి కూటమి నేతలు అంటున్నారు. వీళ్ళు చెప్తానే ఉన్నారు మేడం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాయిదాల మీద వాయిదాలు చెప్తా ఉన్నారు. అమలు చేసే డేట్లు వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆ డేట్లన్నీ కూడా పోతున్నాయి. నేను ఉదాహరణ చెప్పాను కదా మేడం, మెగా డిఎస్సి గురించి. అట్లాగే వీళ్ళు నిరుద్యోగ వృత్తి అని చెప్పారు, ఎక్కడ మొదలు పెట్టలేదు మరి నిరుద్యోగ వృత్తి కానీ. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, ఉచిత బస్సు అంశంలో కానీ మహిళలకు 1500 ఇస్తామన్నారు. అట్లాగే బీసీలకు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇచ్చేస్తామన్నారు. ఉద్యోగులకు 12th PRC ఏర్పాటు చేసి ఐఆర్, సిపిఎస్, జిపిఎస్ ని పునఃసమీక్షించి అట్లాగే డిఏ అరియర్స్ కూడా అవి కూడా చేస్తా ఉన్నారు. అసలు ఉపాధి హామీ కూలీలకు ఈ రోజుకి జీతాలు, మన రోజువారీ వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది మేడం ప్రభుత్వం. ఒకసారి లింగారెడ్డి గారి వర్షన్ తీసుకుందాం. లింగారెడ్డి గారు
ఇచ్చినటువంటి హామీలు ఒకటో రెండో అమలు చేశారు కానీ ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అండ్ తల్లికి వందనంకు సంబంధించి స్టిల్ మార్గదర్శకాలపై క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఓకే అండి, మీకు పెద్ద రాజేంద్ర రెడ్డి గారికి, రామారావు గారికి, కిషాంజలి గారికి, వీక్షకులందరికీ నమస్కారం. ఈ క్లారిటీ, వాళ్ళకి క్లారిటీ లేదంటే మనం ఏం చేస్తాము? వైఎస్ఆర్ పార్టీకి క్లారిటీ లేకపోయినా కూడా ప్రజలకు, లబ్ధిదారులకు అది క్లారిటీ తప్పకుండా ఉంది. ఇప్పుడు 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కూడా డబ్బులు వేస్తున్నారు. దాంట్లో సమస్య ఉంది. ప్రతి విద్యార్థికి 15,000 లెక్కన వేసినారు. వైసీపీ ప్రభుత్వంలో ముందేమో ఎంతమంది ఉన్నా కూడా వేస్తామని చెప్పినారు. చివరికి అమలు చేసే ఇంటికి ఒకరికి అని చెప్పినారు. ఆ 15,000 కూడా ఏం చేసినారు? 2,000 రూపాయలు లెట్రిన్లు, బాత్రూమ్లు క్లీన్ చేసడానికి ఆ డబ్బులు పట్టుకుంటామని చెప్పినారు. ఆ డబ్బులు పట్టుకున్న అదేమైనా క్లీన్ చేసినారా, శుభ్రంగా పెట్టినా అంటే అది లేదు. తర్వాత పెన్షన్లు వాళ్ళు 1000 పెంచేదానికి, అంటే లింగారెడ్డి గారు, ఈ తల్లికి వందనంకు సంబంధించి మీరు కేటాయించిన నిధులను బట్టి వాళ్ళు అంటే విద్యార్థుల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, అర్హుల సంఖ్య తగ్గించారు అనేది ఒకటి అంటున్నారు. యాక్చువల్గా 13,000 కోట్ల ఏదో అవసరమైతే మీరు 8,000 కోట్లకు పైగానే ప్రకటించినటువంటి క్రమంలో ఇందులో దగ్గర 25 నుంచి 30 లక్షల మంది స్టూడెంట్స్కు అందదు అనేది వాళ్ళ లెక్క. సో అంటే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ 67 లక్షల మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా అంతకంటే ఈ దేశంలో, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. సరే, పరిస్థితిదానికి ఏముంది, ఏమైనా విమర్శిస్తారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు. అటువంటి వాళ్ళు సహజంగా విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లికి వందనమే కాదు, ఏ పథకమైనా కూడా వాళ్ళకు రాదు. కాబట్టి అంతేకాకుండా చూడండి, భరోసా పెన్షన్లు 4,000 పెంచినారు. ఎంత ఖర్చు అవుతా ఉంది? సంవత్సరానికి 34,000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. బీసీ సంక్షేమానికి వచ్చేసి 40,000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. అంటే భరోసా పెన్షన్లు, తర్వాత బీసీ సంక్షేమానికి సంబంధించి దాదాపు 70,000 చిల్లర 80,000 కోట్ల వరకు ఆ రెండింటికి ఖర్చు అవుతా ఉంది. తర్వాత ఇప్పుడు 204 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసినాం. తర్వాత వచ్చేసి అన్నదాన పథకం అనేది దేవాలయాల్లో పెడుతున్నాం. తర్వాత P4 పెట్టినాము. తర్వాత DSC 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము. పోలవరం పూర్తి చేస్తున్నాము. అందరినీ వాకు డబ్బులు ఇస్తున్నాము. తర్వాత మనకచెర్ల అంటే గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకొని వచ్చే విధంగా, తర్వాత పెన్నా అంటే గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. తర్వాత పెట్టుబడులు కూడా దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దానివల్ల ఉద్యోగాలు 8,4 లక్షలు ఉద్యోగాలు వస్తాయి. రోడ్లన్నీ బాగు చేస్తాము, చెరువులు బాగు చేస్తాము. తర్వాత వచ్చేసి పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్లో వసతులు కానీ అవన్నీ కూడా చేస్తాము. ఇప్పుడు తర్వాత విశాఖ రైల్వే టూర్ వచ్చింది, 14,000 కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు రికవరీ ప్యాకేజ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో తర్వాత ఇక్కడ 2 షెడ్యూలు, ఓర్వకల్లు, ప్రొపర్తి, కర్నూలు, కడపలో అవి. అంటే లింగారెడ్డి గారు, పెన్షన్ల గురించి ఎవరు అంటే ఇవ్వట్లేదని కానీ పెంచలేదని కానీ అనట్లేదు. ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్ కు సంబంధించి చాలా క్లియర్ గా అది ప్రతి మంత్ కరెక్ట్ గానే వెళ్తోంది, దాంట్లో డౌట్ లేదు. బట్ కొన్ని హామీలకు సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు మనం తల్లికి వందనం మాట్లాడుకున్నప్పుడు అంటే గతంలో ఒకరికే ఇవ్వడము, ఇద్దరికే ఇవ్వడము, సమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి రిడక్షన్స్ అవన్నీ చూపించినటువంటి క్రమంలో ఆ టైంలో అంటే చదువుకునే బిడ్డకు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే అని చెప్పారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ లెక్కలన్నీ మీరు ముందేసుకున్నట్టే కనిపిస్తోంది. సో ఈవెన్ కొంచెం నిధులు కూడా తగ్గినట్టు అనిపిస్తోంది, నిధులు కూడా కాస్త తగ్గించి పెట్టినట్టు అనిపిస్తోంది. అందుకోసం అడిగిన క్వశ్చన్. ప్రతి బిడ్డకు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు, లక్షాధికారులకు, పారిశ్రామికవేత్తలకు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఎట్లా ఇస్తారు? తల్లికి వందనమే కాదు కదా, వాళ్ళు కూడా ఇవ్వలేదు అనుకుంటా. ఏ పథకము వర్తించదు. మరి
వాళ్ళు ఇచ్చినారా పోనీ, వాళ్ళు కూడా ఇవ్వలేదు కదా. ఏ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఊరికే విమర్శ కోసం విమర్శ చేయడం కాదనమాట. లింగారెడ్డి గారు యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే, గతంలో కన్నా విద్యార్థుల సంఖ్య తగ్గింది, అర్హుల సంఖ్య తగ్గింది, తల్లుల సంఖ్య తగ్గింది అనేది ఇక్కడ వాళ్ళు అంటున్న విమర్శ యాక్చువల్గా. సో వాళ్ళు ఇవ్వలేదు, ఆ ఇచ్చే వాటిల్లో కూడా చాలా వరకు తగ్గింది ఎందుకు అనేది. ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికి డబ్బులు ఇస్తా అంటే వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఒకరికి కూడా ఇవ్వలేకపోయినారు కదా. 15,000 చెప్పి 11,000 కదా ఇచ్చింది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోయిన సంవత్సరం అంతా మేము లేము కదా, పోయిన 5 ఏళ్ళు మేము లేము చెప్పేది. ఇప్పుడు మేము వచ్చి ఏడాది అయింది. ఏడాదిలోనే బడ్జెట్ డబ్బులు అవుతుందండి, ఏడాదిలోనే ఆదాయం డబ్బులు అవుతుంది. అయినా కూడా ఏదో ఒక తిప్పలు పడి ఆయన కేంద్ర ప్రభుత్వంలో మరి అభివృద్ధి పథకాలు లేకపోతే మౌలిక ఉపాధికి సంబంధించినటువంటి డబ్బులన్నీ మంజూరు చేస్తా ఉంటే, వాళ్ళు ఒక్కరికి ఇవ్వకపోతే మేము ఇద్దరికి ఇస్తా ఉంటే, సరే ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక 20,000, 30,000, 50,000, 1,00,000 పెరుగుతుంది తగ్గుతుంది, రికార్డు ప్రకారమే ఉంటుంది. దానికి అట్లంటే ఎట్లయితుందండి. ఓకే, ఒకసారి ఆంజనేయ రెడ్డి గారి వర్షం తీసుకుందాం, ఏడాది పాలనకు సంబంధించి ఆయన అభిప్రాయాన్ని తీసుకుందాం. ఆంజనేయ రెడ్డి గారు, అయితే ఒకటి ఈ ఎన్నికల టైంలో కావచ్చు, తర్వాత అయినా కూడా ముఖ్యంగా బీజేపీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ అవి ఇచ్చినప్పుడు కూడా ఈవెన్ మాకు గుర్తుంది ఎన్నికలకు ముందు వాటికి సంబంధించి ఇచ్చినప్పుడు కాస్త ఓకే కలిసి ఉన్నాం, కానీ ఆ హామీలకు సంబంధించి పెద్ద అంటి ముట్టనట్టుగా వ్యవహరించినట్టు అనిపించింది. బట్ ఇప్పుడు ఈ హామీల అమలు కావచ్చు, పాలనకు సంబంధించి మీ మీ అభిప్రాయం చెప్పండి. మేడం, మీకు చర్చలో పాల్గొంటున్న అందరూ కూడా నమస్కారాలు. వీక్షకులకి వ్యూవర్స్ కి అందరికి కూడా నమస్కారం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంస రాజకీయాలు, విధ్వంస ఆర్థిక వ్యవస్థ, ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం రాకముందు ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆ విధ్వంసం మీద ఒక అంచనా ఉండేది, ఆర్థిక విధ్వంసం మీద కూడా ఒక అంచనా ఉండేది, ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని. కానీ కూటమి ప్రభుత్వము అధికారానికి వచ్చిన తర్వాత ఏదైతే ఊహించారో దానికంటే 2 విధ్వంసం కనిపిస్తుంది. కాబట్టి ఇది పెద్ద సవాల్. అది అప్పుల విషయంలో కానివ్వండి, అవినీతి విషయంలో కానివ్వండి, లేదా భూములు ఆక్రమించడంలో కానివ్వండి, లేదా ముక్కురాళ్ల గనులను ఆక్రమించడంలో కానివ్వండి, రాజకీయ కక్షల విషయంలో కానివ్వండి, అవినీతి విషయంలో కానివ్వండి, అయిన వాళ్ళకి దోచిపెట్టే విషయంలో కానివ్వండి, కూటమి ప్రభుత్వం రాకముందు వేసిన అంచనా కంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ పరిపాలనలోకి లోతుగా వెళ్ళిన తర్వాత ఆ యొక్క విధ్వంసము 2 రెట్లు 3 రెట్లు కనిపిస్తుంది. అందువల్ల ఇచ్చిన హామీలు 100% అమలు జరపడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ కొంత సమయం పడుతుంది. ఎందువల్లంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టవలసిన అవసరం చాలా ముఖ్యము. ఈరోజు అప్పులు విషయంలో కూడా బయటకెళితే ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలు చేసిన విధ్వంసం వల్ల ఎవరికి విశ్వాసం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వాలని. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినందువల్ల బయట అప్పులు ఇచ్చే వాళ్ళకు కూడా ఒక విశ్వాసం ఏర్పడింది, కేంద్ర ప్రభుత్వానికి ఒక విశ్వాసం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో వారి దృష్టి సారించున్నారు. అందువల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, లోతుగా పరిపాలనలోకి వెళ్ళిన తర్వాత ఆ విధ్వంసము 3 రెట్లు 4 రెట్లుగా కనిపిస్తున్న ఈ సమయంలో ఈ పథకాల అమలు, ఇచ్చిన హామీల అమలు కొంత ఆలస్యం అవుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ 100% ఈ ప్రభుత్వము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎంతోముందే చెప్పారు, అమ్మఒడి విషయంలో కూడా ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. లింగారెడ్డి గారు చెప్పినట్లుగా 60 లక్షల చిల్లర మందికి ఇస్తున్నారు. చిన్న విషయం కాదు. ప్రతి అర్హులందరికి కూడా ఎలిజిబుల్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతారు. అనర్హులు ఎవరు మనకి తెలుసు కదా, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, లేదా రకరకాల వాళ్ళందరూ కూడా అనర్హులుగా ఉంటారు. వాళ్ళకి ఎవరు కూడా ఈ యొక్క పథకాలు అమలయ్యే అవకాశం లేదు.
కాబట్టి కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ముందు సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్ళని ఎందుకు వచ్చాయంటే గత 5 సంవత్సరాల విధ్వంసంలో ఒక్క ఉదాహరణ చెప్తాను. గత 5 సంవత్సరాల్లో పథకాల సర్వే చేయడం కోసం 90 కోట్లు ఎవరికో కట్టబెట్టారమ్మా. పథకాలు సార్ ప్రభుత్వానికి తెలుసు కదా, పథకాలు ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందలేదని ప్రభుత్వానికి తెలుసు. కానీ దాంట్లో కూడా సర్వే చేయడం కోసం 90 కోట్ల అప్పనంగా అంటగట్టారు, అయిన వాళ్ళగా దోచిపెట్టారు. ఆ విధంగా 100,000 కోట్ల రూపాయలు ఈరోజు వైసీపీ నాయకత్వానికి ఏం మాట్లాడుతున్నారో, ఏమి చెయ్యాలా, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుంది వారికి. వారు కొన్ని సమయంలో వారి అధినేత ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదు. ఎందువల్లంటే రోజు రోజుకే గత 5 సంవత్సరాల దగ్గర కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి, అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి, భూముల ఆక్రమణలన్నీ బయటకు వస్తున్నాయి, అటవీ భూముల ఆక్రమణలన్నీ బయటకు వస్తున్నాయి. వాటి విషయంలో ప్రభుత్వం స్పందిస్తుంది. ఈ రోజు మనం చూసాం ముగ్గురాల గన్లు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అంటగట్టారో కట్టబెట్టారో మనం చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ వస్తున్న సందర్భంలో సహజంగా వాళ్ళ అబద్ధాలు మాట్లాడతారు, వాళ్ళ ఆందోళనలో ఉన్నారు, వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కావడం లేదు. ఇంకా ఎవరెవరు జైలుకి వెళ్లాల్సిందో ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదమ్మా. అమరావతి విషయంలో ఎవరు ఏం మాట్లాడారు? ఇది సభ్యత సంస్కారమా? అది అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు? అసలు ఏమైనా సంస్కారం ఉందా? చదువుకున్న వాళ్ళేనా? రాజకీయ విమర్శలు ఆ విధంగా చేస్తారా? ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయండి, ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ఉద్యమాలు చేయండి, ప్రజాసమబద్ధంగా వ్యవహరించండి. కానీ నోటికి వచ్చినట్టు దూల తీర్చడం ఒకసారి ఈ ఏడాది పాలనకు సంబంధించి చెప్పమా? లేదు కన్క్లూడింగ్ రండి. లేదా అందుకని నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఈ రోజు ప్రతిపక్షం చాలా గందరగోళంలో ఉంది, కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఏడాది పాలన పైన కృష్ణాంజనేయులు గారి విశ్లేషణ తీసుకుందాం. కృష్ణాంజలి మీ వాయిస్ తో స్టార్ట్ చేస్తా, బట్ ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కృష్ణాంజనేయులు గారు, మీ విశ్లేషణ ఇవ్వండి. ఈ ఏడాది పాలనకు సంబంధించి సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం, గత పాలనలో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా పెట్టడానికే ఈ 1 year కంప్లీట్ అయింది అన్నటువంటి విధంగా ఉన్నటువంటి క్రమంలో మీ విశ్లేషణ ఏంటి? ఈ ఏడాది పాలన ఎట్లున్నది అనుకుంటున్నారు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. నమస్తే. ఏడాది పాలన ముగిసింది కాబట్టి ప్రజల్లో కంపారిజన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పాలన వీళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందా లేదా అనేటువంటి అంశంలో ఖచ్చితంగా ఆ విధమైనటువంటి పోలికని చూస్తారు. అయితే ఈ సంవత్సర కాలంలో పాలన పరిస్థితిని కింద మనం ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలు సంతృప్తికరమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వంలో ఆ విధమైనటువంటి సంక్షేమ పథకాల విషయంలో వ్యతిరేకత లేదు, కానీ అభివృద్ధి లేదు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు కొనసాగినాయి అనేటువంటిది ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి దానికి భిన్నంగా ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి విషయంలో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఎంతో కొంత రోడ్లు వేయటం కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రైవేటు రంగానికి సంబంధించి పరిశ్రమలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కానివ్వండి కొంత మేరకు ప్రారంభమయ్యాయి. అయితే ఇక సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసాం సరికల్లా వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ఆ పథకాల అమలు విషయంలో ఈ ప్రభుత్వము తడబాటుకు గురైంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా సంక్షేమ పథకాల అమలు అయితే ప్రారంభం కాలేదు. ఆంజనేయ రెడ్డి గారు, లింగారెడ్డి గారు, లేక ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు అందరూ ఏం చెప్తున్నారు? మేము గత ప్రభుత్వం అంతా ఖజానా ఖాళీ చేసింది, విధ్వంసం సృష్టించింది, దాన్ని సరి చేయడానికి మాకు సంవత్సరం పట్టింది, ఇంకా సంవత్సరం పట్టిందంటే ఇప్పటికి కొన్ని పథకాలు అమలు చేయడానికి ఇప్పుడు మొదలు పెడుతున్నారు. 2 పథకాలు అమలు చేశారు, 2 పథకాలు ఇప్పుడు ఈ నెలలో అమలు చేస్తామని అంటున్నారు. ఇంకా 2 పథకాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి, ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. మరి ఈ విషయము ఈ ఖజానా ఖాళీ అయిందని 5 ఏళ్ల పాటు మీరు గగ్గోలు పెట్టారు కదా, మొత్తం అప్పులు చేశాడు, ఖజానా ఖాళీ చేశాడు, మేము వస్తే సంపద సృష్టిస్తాం, ఈ పథకాల కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాం అని మీరు ఆ రోజు చెప్పారు కదా.
ప్రభుత్వం రాగానే మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం అని మీరు చెప్పారు. చెప్పిన తర్వాత ప్రజలు నమ్మారు. ఇప్పుడు వచ్చేసి ఖజానా ఖాళీ అయింది, మరి విధ్వంసం సృష్టించారు, ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత కదా వాళ్ళు వద్దు అని మిమ్మల్ని వాళ్ళకి 11 ఇచ్చి మీకు 164 ఇచ్చింది. ఇప్పుడు మీరు అవన్నీ సాకులు చెప్తే కుదరదు. అయితే సంవత్సర కాలంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి విషయాలకు వచ్చారు కదా. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అంశంలో తల్లికి వందనం మేము 67 లక్షల మందికి ఇస్తున్నాం, ఇదేం చిన్న సంఖ్య కాదు అని చెప్తున్నారు. అర్హులైనటువంటి వాళ్ళు 87,47,000 మంది ఉన్నారు అనేటువంటిది అధికారికంగా వాళ్ళకు ఉండేటువంటి లెక్కల ప్రకారంగా నిన్న బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాట. అంటే 20 లక్షల మంది పిల్లలకి ఈ రోజున వీళ్ళు ఎగనామం పెట్టేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. అంటే 13,000 కోట్ల రూపాయల అవసరం ఉంటే ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు 8,700 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా ఏదో ఒక నిబంధనల పేరుతో వాళ్ళను కొంతమందిని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది ఒకటి ఆరోపణ. రెండవది ఏంటి, గత సంవత్సరం పిల్లలకు సంబంధించి తల్లికి వందనానికి మరి 13,000 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు గత సంవత్సరం క్యాన్సిల్ చేశారు కదా, మీరు ఇవ్వలేని పరిస్థితి కదా. మరి ఇప్పుడు 2 సంవత్సరాలకి ఇస్తారు, 1 సంవత్సరానికి ఇస్తారంటే ఈ సంవత్సరానికి ఇస్తారు, గత సంవత్సరానికి ఎగనామం అయిపోయింది, ఇచ్చేది లేదు. రైతు భరోసాకు సంబంధించి గత సంవత్సరానికి లేదు, ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇస్తామనేటువంటి విధంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ విధమైనటువంటి అసంతృప్తి అయితే ఉంటది. వీళ్ళు చెప్పేటువంటి గొప్పగా అమలు జరిగినటువంటి ఒక పథకం గురించి చెప్తా. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కానీ లింగారెడ్డి గారు కానీ చెప్పినట్టు మేము పెన్షన్లు ఇంప్లిమెంట్ చేసాం, మేము 3,000 నుంచి 4,000 చేసాం. ఖచ్చితంగా మీరు చేశారు. దాంట్లో మీరు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేయడానికే 5 ఏళ్ళు పట్టింది. మీరు 3,000 నుంచి 4,000 చేశారు, సంతోషం. కానీ ఏం చెప్పారు మీరు, ఎంతమంది అయితే అర్హులు ఉంటారో మీ ఇంట్లో అంతమందికి మేము పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఈ రోజున ఎమ్మెల్యేలందరికీ ఈ సంవత్సర కాలంలో కొన్ని లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, దరఖాస్తులు. ఏంటి, పెన్షన్ మా ఇంట్లో అర్హత ఉంది, మేము అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం, మాకు కొత్త పెన్షన్లు ఇవ్వండి అని. ఆ పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు వీళ్ళు పరిశీలించేటువంటి పరిస్థితి లేదు. సంవత్సరం నుంచి వాళ్ళు తిరుగుతున్నారు. ఈ సంవత్సర కాలం వెయిట్ చేశారు, ఇంకా వస్తాయి. రేపొద్దున ఎమ్మెల్యేలను అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పెన్షన్ల విషయము, అదే విధంగా గ్యాస్ విషయంలో ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు తల్లికి వందనము, అదే విధంగా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగా 2-3 సార్లు దఫాలుగా ఇస్తామని చెప్తున్నారు. మరి 18 ఏళ్ళు నిన్నటువంటి మహిళలకి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినటువంటిది మరి ఎప్పటికి ఇస్తారు, ఏమిటి అనేటువంటిది క్లారిటీ రావాలి. అదే విధంగా రేపు ఆగస్టు 15 ఏమో ఉచిత బస్సు అయితే ఇస్తామని. ఇంకా కీలకమైనటువంటిది ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కృష్ణాంజలి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. రామారావు గారు, ఒకటి అంటే కృష్ణాంజలి గారు చెప్పినట్టు మీ టైంలో ఈ సంక్షేమానికి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే అంటే విమర్శలు అంటే పార్టీల పరంగా కాకుండా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఏం జరగలేదు. కానీ అభివృద్ధి అన్న దాంట్లో మాత్రం ఖచ్చితంగా చాలా విమర్శలు మీరు ఫేస్ చేశారు. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోంది. ఆ ప్రయత్నాల్లో ఎంతో కొంత సఫలమైంది. ఈ 1 ఇయర్లో అది ప్రజల ముందు పెట్టగలిగింది, ప్రొజెక్ట్ చేయగలిగింది. మేము ఇది ఫలానా చేస్తున్నాం, రేపటి రోజున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ మెండుగా ఉంటాయి, అభివృద్ధి జరుగుతుంది, ఖజానా నిండుతుంది అన్నటువంటిది చూపించగలుగుతున్నారు అనేది ఒకటి వస్తుంది. అంటే మీరు అభివృద్ధికి సంబంధించి పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికోసం నిధుల కేటాయింపు కూడా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది. సో మీరేమంటారు రామారావు గారు? ఇక్కడ మేము సమపాలనలో తీసుకొచ్చాం మేడం అభివృద్ధి సంక్షేమాన్ని. ఎందుకంటే 2014-19 మధ్య ఏ బడ్జెట్ ఉందో అదే బడ్జెట్ మనకి 19-24 వరకు 2,73,000 కోట్లు సంక్షేమ విషయంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అవినీతి లేకుండా, లంచగొండతనం లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ లో క్రిస్టల్ క్లారిటీగా మేము బెనిఫిషియర్స్ అందించాం. మరి అభివృద్ధి విషయంలో చూస్తే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం మేడం చూస్తే. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్టు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఇట్లా మనకు సంబంధించినటువంటి 4 పోర్ట్లు కూడా మేము నిర్మాణం చేసాం. దీనివల్ల ఉద్యోగాల కల్పనలో కూడా మేము ఉద్యోగాల విషయంలో కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు మేడం గతంలో కూడా. నేనేమంటున్నానంటే సంపద సృష్టిస్తామని చెప్పి వీళ్ళు ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చి హామీ ఇచ్చి సంవత్సరం కాలంగా పథకాల విషయంలో వీళ్ళు ఇచ్చిన హామీలే, మనం ఎక్కువ అడగట్లేదు, వీళ్ళు ఇచ్చిన హామీలను ఎందుకు వీళ్ళు నిర్వర్తించట్లేదు? వీళ్ళ ఆదాయ మార్గాల కోసము
వీళ్ళు తపన పడుతున్నారు తప్పితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడిచ్చారు మేడం ఉచిత ఇసుక? ఇంకా పైపెచ్చు వాళ్ళ నాయకులు ప్రొక్లైనర్లు ట్రాక్టర్లు పెట్టుకొని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇసుక విషయంలో. అట్లాగే మద్యం విషయంలో, మద్యం టెండర్లు పూర్తయినాక ఆ యొక్క రిటైల్ బెనిఫిట్ ని 14.5% నుంచి 20% పెంచారు కదా. ఆ షాపులన్నీ కూడా తమ అనుయాయులు లాక్కొని తమ వారు చేసుకున్న తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లు కూడా పండుగ దినాల్లో వాటి యొక్క టెండర్లు పెట్టి 2 రోజుల్లోనే క్లియర్ చేసి వాళ్ళ అనుయాయులకు తెచ్చుకున్నారు. అట్లా ఈ రోజు గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాప్ పెట్టి ఒక క్వార్టర్ సీసా మీద 25 నుంచి 50 రూపాయలకు అమ్మి ప్రతి సంవత్సరం కూడా 42,000 కోట్ల నుంచి 45,000 కోట్ల దాకా వీళ్ళు లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. అట్లాగే ప్రతి మద్యం షాపుకు కూడా అనుకూలంగా మినీ బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టారు. గ్రామాల్లో ప్యాకెట్ క్లబ్లు కొనసాగుతున్నాయి. వీళ్ళ యొక్క మద్య విధానంలో కూడా చూస్తా ఉంటే స్కూల్స్ అట్లాగే కాలేజీల ప్రాంతాల్లో, దేవాలయాల ప్రాంతాల్లో కూడా మద్యం షాపులు పెట్టుకున్నారు. ఎందుకంటే మండలం యూనిట్ పెట్టారు, వాళ్ళ ఇష్టం అనమాట, ఎక్కడైనా పెట్టుకునేటువంటి. అట్లా కాదు కదా మేడం, మేము ట్రాన్స్పరెంట్ గా చేసినటువంటి మెథడ్ ని వీళ్ళు ఎట్లా విమర్శిస్తారో అర్థం కావట్లేదు. అట్లాగే ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, వాళ్ళ కార్యకర్తలు ఉన్నాయి. మేము చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్ లో ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వం చేసేటటువంటి దుర్మార్గాలను ఖండించే విషయంలో కానీ, ఈ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు చేస్తామని చేయలేనటువంటి పనులు కానీ, ఈ ప్రభుత్వం ఎగ్గొడుతున్నటువంటి అంశాలు, ఆరోగ్యశ్రీ విషయంలో హాస్పిటల్స్ ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదు, అట్లాగే హాస్టల్ విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ ఆ కాస్మెటిక్స్ ఛార్జెస్ చెల్లించట్లేదు. అట్లాగే మేము తీసుకొచ్చినటువంటి మంచి పాలసీ ఫ్యామిలీ డాక్టర్ పాలసీ ప్రతి గ్రామంలో కూడా దాన్ని సక్రమంగా చేయట్లేదు. వీళ్ళు ఇంకా మేము తెచ్చినటువంటి ఇసుక మద్యం అక్రమాలకు చెక్ పెట్టాలని సెబ్బని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖలో తీసుకొచ్చి దాడులు చేసి దాన్ని నిలువరిస్తే దాన్ని రద్దు చేశారు. ఎందుకంటే వీళ్ళ అక్రమాలకి మార్గం సుగమం చేసుకోవడానికి. అట్లాగే మనం చూస్తున్నాం మేడం, మహిళల కోసం దిశ అనేటువంటి యాప్ ని తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం చేస్తే దాని చట్టం లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి దిశను కూడా ఆ యాప్ ను కూడా రద్దు చేశారు. అట్లాగే వీళ్ళు చూసాం, రేషన్ బియ్యము ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి పంపిణీ చేసేటటువంటి MDO వ్యవస్థను తీసుకొచ్చి కొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు ఆ రేషన్ ఆటో డ్రైవర్లకు, ఆటోలు యాజమాన్యులుగా మారే. ఇప్పుడు అంటే రేషన్ షాప్ అక్కడికి వెళ్ళి తీసుకుంటేనే పారదర్శకంగా ఉంటుంది, ఈ వృధా ఖర్చు అంతా తగ్గి. ఇది ఏం లేదు మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్వాన్స్డ్ మెథడ్ కి శ్రీకారం చుట్టారు కాబట్టి అది ఇష్టం లేదు, దాన్ని ఎట్లోగట్లా రూపుమాపాలి. ఆ వెహికల్స్ చూస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఎక్కడ మేడం వృద్ధులు మనం చనిపోయారు కదా, అనంతపురం అర్బన్లో కూడా ఒక ఆవిడ చనిపోయింది రేషన్ తీసుకుంటే ఎండల్లో ఆ మూటలు 25 కేజీలు అది పైన పెట్టుకుని మోసుకొని పోవాలి కదా మేడం. దాదాపు ఒక ఫర్లాంగ్ నుంచి అట్లా దూరం ఉండేటటువంటి రేషన్ షాపులు కూడా ఉన్నాయి కదా మేడం. ఇది వీళ్ళు చేసేటటువంటి నిబద్ధత లేని వాదన, అది ప్రజలు చేరుస్తారు మేడం. నేనేమంటానంటే ఒకటే మేడం, వీళ్ళు గోబెల్స్ ప్రచారం చేసి తుగ్లక్ పరిపాలన శ్రీకారం చుట్టారు. వీళ్ళ ధనార్జనే ధ్యేయం మనం చూసాం కదా మేడం. హెరిటేజ్ ఆస్తులు కుట్టు మిషన్లు కుంభకోణం కానీ మేడం, ఒక్క సెకండ్, కుట్టు మిషన్ కుంభకోణం కానీ, ఓర్సా కానీ, తీసేసి భూములు కేటాయింపు కానీ, టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కి 1200 ఎకరాలు దారాదత్తం చేయటం, ఎలక్ట్రానిక్ స్కూటర్లు పెడతారట. ఏది పెట్టలేదు మేడం 7-8 నెలలు. రామారావు గారు ఒక్క నిమిషం, లింగారెడ్డి గారు. ఒకటండి, ఇప్పుడు సంవత్సరం పాలన అయింది, మీరు చూడండి, ఇది తల్లికి వందనం డబుల్ అయింది. సరే వాళ్ళు చెప్పేది 1,50,000 అది ప్రతి సంవత్సరం మారుతా ఉంటుంది. అంటే 1-2 చేయడం అనేది పెద్ద విషయం కదా, మైనర్ స్కీమ్ కాదు కదా, మేజర్ స్కీమ్. అదనంగా చెప్తున్నా, వాళ్ళు ఏదో సంక్షేమంలో పెద్దగా చేస్తామని చెప్తున్నా. మీరు చేసేటువంటి సంక్షేమము దాని సంఖ్య పెంచడమే కాదు, అమౌంట్ పెంచడమే కాదు, కొత్త పథకాలు కూడా పెట్టాము. తల్లికి వందనం అది డబుల్ చేసినాము. డబుల్ చేసింది 50% ఏమో కొత్తది కదా, భారం పడుతుంది కదా. తర్వాత వచ్చేసి ఉచిత సిలిండర్లు అది కొత్తదే కదా, మీది లేదు కదా. బస్సు ఆగస్టులో పెడుతున్నాము, అది కూడా కొత్తదే కదా చెప్పేది. రైతులకు సంబంధించిన డబ్బు పెంచినాము, అది కొత్తదే కదా. అన్నా క్యాంటీన్లో అదనపారం కదా, అది కొత్తదే కదా. మిగతా వాళ్ళందరూ కూడా మరి మత్స్యకారులకు డబ్బులు పెంచినాం, చేనేత వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ కరెంటు సబ్సిడీలు కానీ పారిశ్రామిక సబ్సిడీలు కానీ అని ఇచ్చాము. ఇప్పుడు మద్యం గురించి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఒక టీ తాగితే అక్కడ ఫోన్ పే చేస్తున్నారు, డిజిటల్ పేమెంట్ ఉంది. మీరు ఎందుకు మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ పెట్టలేదు? ఇప్పుడు అదే కదా
ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా ఏం చెప్తున్నారు? సంవత్సరానికి 3,000 నెలకు మినిమం 60 కోట్ల నుంచి 80 కోట్ల వరకు డైరెక్ట్ గా వసూలు చేస్తారు. అది ఎక్కడ లింగారెడ్డి గారు ఇప్పుడు మొత్తం డిజిటల్ ఉందా పేమెంట్స్ అన్ని మద్యం వాటికి సంబంధించి? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం కదా. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి బాటిల్కు డబ్బులు కొనుక్కున్న దానికి పేమెంట్ కట్టారు. తర్వాత వాళ్ళు ప్రతి నెల డబ్బులు కట్టాలా? దాంతో ఏం మార్చేయడానికి లేదు కదా. వాళ్ళు తెలిసిందే గవర్నమెంట్ షాప్ లో పెట్టారు, అక్కడ వాళ్ళ మనుషులు పెట్టారు, డిజిటల్ పేమెంట్ లేవు. ఎన్ని బాటిల్ అమ్ముతారో తెలీదు, ఎన్ని రకాలు అమ్ముతారో తెలీదు, ఎంత డబ్బు వచ్చిందో తెలీదు, ఎంత కొట్టేశారో తెలీదు. ఇది ఇట్లా లేదు కదా అంటున్నా. ఇక్కడ ఇప్పుడు చేసేటువంటి పద్ధతిలో ఖచ్చితంగా ప్రతి బ్రాంచ్ షాప్ వాడు నెల డబ్బులు కట్టాలా, ప్రతి బాటిల్కు రేట్ల ప్రకారం డబ్బు కట్టాలా. పిచ్చి పిచ్చి బ్రాండ్ లేవు, భూము లేవు, రాజధాని లేదు, ప్రెసిడెంట్ బ్రాండ్ లేవు. ఎంతమంది చనిపోయినారు? 100 మంది చనిపోయినారు. ఈ మొత్తం తాగి తర్వాత డిస్ట్రిక్ట్ లాంటి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదా? అందరి మొత్తం మంచి మంచి బ్రాండ్ల దగ్గర కూడా కమిషన్లు చెప్పి ఇక్కడ నుంచి పంపేయలేదా? నిరుద్యోగ వృత్తి అదొకటే కదా ఇప్పుడు పెండింగ్ ఉండేది, అదొకటి తప్ప మిగతా అంతకుముందు రుణమాఫీ చేయలేదు. 18 ఏళ్ళు నిండిన మహిళలకు దానికి సంబంధించి కూడా అడిగినట్టు లక్ష్యం చేశాం కదా. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు రాజధాని విషయానికి వస్తాము. ఎవరైనా మధ్య ఉన్నవాడు ఏమైనా మహిళలు దాన్ని వ్యభిచారంలో రాజధాని అంటారంటే మీరు అక్కడే కదా, అక్కడి నుంచి ఏదో పరిపాలన చేసింది. దాన్ని పదే పదే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా పెద్ద తప్పు. లింగారెడ్డి గారు అలా వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండాల్సింది, అది కరెక్ట్ కాదు. సో దాని ప్రస్తావన ఇక్కడ దేకండి. ఈ డిబేట్ లో ఆ చర్చ అనవసరం. అసలు దాన్ని తిట్టడం కోసమైనా దేనికోసమైనా కూడా అది తప్పు పట్టడానికైనా దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నీటిపారుదల ప్రాజెక్టులు అయినాయి, అభివృద్ధి ఏమైంది, లా అండ్ ఆర్డర్ ఏమైంది, ప్రజల మనోభావాలు ఏమైనాయి. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం అంటే కేవలం సంక్షేమం అభివృద్ధి కాదు, అది శాంతి భద్రత కానీ, ప్రజల మనోభావాలు కానీ, వివిధ సామాజిక వర్గాల మధ్య మరి ఆ సఖ్యత కానీ, ఆ అనుబంధం కానీ ఎవరి ఉండాలి. సమాజాన్ని తెలియజేస్తారు, ఆడమగా భేద పెడుతున్నారు. ఆడవాళ్ళలో వీళ్ళు ప్రతిభతలు. లింగారెడ్డి గారు అది వదిలేసేయండి, అది మంచి టాపికే కాదు, దాన్ని మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు పట్టినందుకైనా కూడా ఆ మాటలను గుర్తు చేసుకోవాల్సిన చేస్తారు. ఇప్పుడు వద్దండి లింగారెడ్డి గారు, ఇప్పుడు ఒకరు మాట్లాడితే మళ్ళీ అదే టాపిక్ మీద ఇంకొకరు మాట్లాడతారు. అబ్జెక్షన్ మేడం, మేమైతే అబ్జెక్షన్ చెప్తున్నాం, ఇది రాంగ్ అనమాట. మన టాపిక్ ఏం నడుస్తుంది, వెళ్ళకండి, అటువైపే వెళ్ళకండి. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఒకవైపు డౌట్ లేదండి, 1 yearలో మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అన్న దిశగా అడుగులు పడుతున్నట్టు ప్రజలకైతే కనిపిస్తోంది. అయితే ఈ సంక్షేమానికి సంబంధించి డౌట్ లేదు. కొన్ని పథకాలకు సంబంధించి ఈ 1 yearలో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి పథకాలు. ఆల్రెడీ కంటిన్యూస్గా నడిచినటువంటి పథకాలు కొన్ని ఆగి దానికి సంబంధించి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి అయితే ఉంది కదా లోటు కాస్త. మేడం, నేను మీకు ముందే చెప్పాను, 5 సంవత్సరాల్లో జరిగిన పరిస్థితులు దాని దృష్ట్యా రాష్ట్రము ఏ విధంగా సంక్షోభంలో ఉంది, ఆ సంక్షోభం నుంచి బయటేయడం కోసము కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది, కొంత సమయం పడుతుంది అనే విషయంలో నేను మీతో కృష్ణాంజనేయులు గారు అనేక సందర్భాల్లో వారితో నేను చర్చలో పాల్గొంటుంటాను. వారు చాలా నిష్పక్షపాతంగా మాట్లాడుతుంటారు. వారు ఏ పార్టీకి అనుకూలంగా లేదా ఆయనకి ఏమి వ్యక్తిగత ద్వేషాలు, అభిప్రాయాలు, ప్రేమలు ఉండవు, నిష్పక్షపాతంగా మాట్లాడుతుంటారు. ఈ వారు చెప్పిన దాంతో కూడా నేను ఏకీభవిస్తున్నాను. కొన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, ఈరోజు సమస్యలు లేవని చెప్పము, మొత్తం భూతల స్వర్గం అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రము చాలా మహోన్నతమైన అభివృద్ధి సాధించిందని నేను అనడం లేదు.
ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత 5 సంవత్సరాల విధ్వంసాన్ని నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కొంత సమయం పడుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు జరపాలని మనందరం కూడా కోరుకుంటాం, ప్రజలు కోరుకుంటారు. కానీ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆ సమస్యల దృష్ట్యా కొంత సమయం పడుతుంది. గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా ఉన్నారు. ఇచ్చారా? నా వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ ఎవరు అడిగారండి రేషన్ తీసుకొచ్చి ఇళ్లకివ్వమని? అసలు ఇళ్లకి ఎక్కడిస్తున్నారు మాకు తెలుసు కదా, మేము ప్రాక్టికల్ గా చూసాం కదా. ఈ బండి కూడా ఎక్కడో వీధి మధ్యలో పెడతారు. ఆ బండి దగ్గర నిలబడి తీసుకోబోతున్నారు. ఏ బండి ఇంటి దగ్గరికి వెళ్ళి సరుకులు ఇవ్వలేదు, ఎక్కడో ఒక సెంటర్ లో పెడతారు, షాపులకు వచ్చి తీసుకుంటారు. ఎవరు అడిగారు మేము షాపులకు రాము, మాకు బళ్ళు పెట్టమని? దీన్ని కేవలము అయిన వాళ్ళకి దోచి పెట్టడం కోసం బళ్ళ పేరుతో ఆంజనేయరెడ్డి గారు కొంతమందికి కొన్ని చోట్ల ఇంటి ముందుకే వెళ్ళి వాళ్ళ తంబ్ ఇంప్రెషన్ తీసుకొని ఇచ్చినటువంటిది లేదా? ఎప్పుడు పడతారమ్మా ఇంటికి బండి నేను చూశాను, ప్రతి ఇంటికి బండి పనే లేదు. ఓకే. అండ్ ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు ఒక 2 నిమిషాలు మీ సజెషన్ ఇచ్చేసి క్లోజ్ చేద్దాం ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు అదే మేడం చెప్తున్నాను. కృష్ణాంజనేయులు గారు జస్ట్ 10 seconds. ఆంజనేయ రెడ్డి గారు మీరు కన్క్లూడింగ్ రండి. నేను ఏమంటున్నా అంటే సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు శాంతి భద్రతలు ఉన్నాయి, జాగ్రత్తగా జరుగుతున్నాయి, సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు, ఉద్యోగ కల్పన జరుగుతుంది, పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి, అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. ఈ 2 పూర్తయితే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పెద్ద మార్పు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కానివ్వండి, పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి, ఈ ఆస్పెక్ట్ అన్ని కూడా సామాజిక పరమైనటువంటి అంశాలు. వీటిని ప్రజలు ఆహ్వానిస్తారు. 2 ప్రభుత్వాల మధ్య డిఫరెన్స్ అయితే కనపడుతుంది. కానీ సంక్షేమ పథకాలు అనేటువంటి విషయము వ్యక్తిగతమైనటువంటి తన కుటుంబానికి ఈ ప్రభుత్వం ద్వారాగా ఏవైతే ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో వాటిని త్వరితగతిన ఇవ్వాలి అని కోరుకుంటారు. ఈ సంవత్సర కాలం పాటు ఇస్తారు అని ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఎంత త్వరితగతిన ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది. లేదు అని అంటే మాత్రం ప్రజల్లో ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయితే ప్రజల్లో అసంతృప్తి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంతో కంపారిజన్ చేసినప్పుడు సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వము గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు సంక్షేమ పథకాల విషయంలో ఈ సంవత్సర కాలంలో ఎంతో కొంత వెనకబడినటువంటి మాట వాస్తవం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం చూద్దామండి, అంటే ఆర్థిక పరిస్థితి వల్ల ఇప్పటి వరకు ఇవే అయ్యాయి అని అంటున్నారు. అండ్ ముందు ఇవి పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. కృష్ణాంజనేయులు గారు, రామారావు గారు, ఆంజనేయ రెడ్డి గారు, లింగారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.